పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి ఎలాంటి ఊరేగింపులు కానీ మీటింగ్లు కానీ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేము గుంటూరు నుంచి కామల్కి వస్తూ ఉంటే బస్సులు అనేది కరెక్ట్గా ఎస్బీఐ రోడ్ ఎదురుగానే బస్సులన్నీ ఆపేశారు. అంటే ట్రాఫిక్ అని చెప్పి, అసలు ఏం ట్రాఫిక్ అని చెప్పి బస్ దిగి చూస్తే స్టూడెంట్స్ అందరు పరిగెత్తుతా ఉన్నారు, ఆర్మీ వాళ్ళని తరుముకుంటున్నారు. అసలు ఏం జరిగిందని చెప్పి పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళేమో స్టూడెంట్స్ కొట్టుకున్నారని ఒకరేమో ఏదో చేశారంటే ఇంకొకరు అని చెప్తా ఉన్నారు. సరే, ఇవన్నీ కదని చెప్పి మనం నేరుగా అనేది ఇంకా అక్కడ స్పాట్కి వచ్చేసాం. ఎందుకంటే మనకి June 4th అనేది ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి కదా. సో అక్కడ ఆ రోజు రూల్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్పి, ఎలా పాటించాలని చెప్పి, ఆ ట్రైనింగ్ అవేర్నెస్ కోసం జనాలు అని చెప్పి ఇది ఉదయగిరి రోడ్ దగ్గర కావాలనేది పెట్టారు గైస్. ఎంతేను, ఇదేమో అంతకుమించి ఏం లేదు. అక్కడ వాళ్ళే చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, మేము ఇలా చెప్తాం, మీరు అలా పరిగెండి, మళ్ళీ ఇలా రాని, మేము వెనకాల మేము పరిగిస్తాం అని చెప్పి. నేను వచ్చేటప్పటికి అవన్నీ అయిపోయినాయి గాయస్. సో అందుకే ఆ వీడియోస్ తీయలేకపోయినాయి. ఎందుకంటే ఇవన్నీ మనకి June 4th 144 సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది. నెక్స్ట్ డిఎస్పీ సార్ ఏం చెప్పాడో సార్ మాటలోనే వినేయండి. లెట్స్ గో. పోలీసుల వారు మేము కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఫైరింగ్ చేయడానికి కూడా వెనకాడము. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి. మీరు ధర్నా చేసినప్పుడు పోలీసు వారిని వాళ్ళ సూచనలు గమనించి మీరు అక్కడి నుంచి డిస్మిస్ కావాలి. కాకపోతే ఫైనల్గా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది మీరు ప్రత్యక్షంగా అప్పుడు చూశారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని కూడా మేము కోరుతున్నాము, మీరు ఎవరు కూడా ఎలాంటి గొడవలు దిగద్దండి. మీ ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా జీవనాన్ని గడపండి. ఇవన్నీ కూడా చలికి అవసరం రోజులు కాదు. మీరు ఏ రకంగా ఎవరు రెచ్చగొట్టినా కూడా, ఎవరు రెచ్చగొట్టినా మీరు రెచ్చగొట్టద్దు. చలికి అవసరంతో ప్రాణాల మీద కూడా తీసుకొస్తుంది. కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరు కూడా ఇలాంటి గొడవలకి, ధర్నాలకి రావద్దని చెప్పేసి మేము మీకు తెలియజేస్తున్నాం. 4వ తేదీన మనకి కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజున అందరు కూడా ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా, ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉండాలి. 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి ఎలాంటి ఊరేగింపులు కానీ మీటింగ్లు కానీ పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు. అదేవిధంగా ఎవరు కూడా క్రాకర్స్ కాల్చకూడదు. అట్లా కాల్చిన ఎడల వారి మీద చర్యలు తీసుకోబడతాయి. ఎక్కడ కూడా గ్యాదరింగ్ 144 సెక్షన్ ఉంది కాబట్టి 4 కంటే ఎక్కువ మంది ఎక్కడ కూడా కుమ్మికూడి ఉండకూడదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అవగాహన వస్తుంది, ఏం జరుగుతుంది ఫైనల్గా అనేది. ఈ అవగాహన కోసం మీ అందరికీ తెలియాలని చెప్పేసి ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏఆర్ అశ్విని గారు, ఆర్ఐ గారు, తర్వాత మా సిఐలు అందరూ, కావలిలో ఉన్నటువంటి సిఐలు అందరూ, సిబ్బంది అందరూ కూడా మాక్ డ్రిల్లో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్కి, బయట నుంచి కూడా స్టూడెంట్స్ కొంతమంది పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఈ అవగాహనకి మీరందరూ హాజరైనందుకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. తర్వాత ఎక్కడైనా అల్లరి మోకలు దౌర్జన్యాలు అల్లర్లు చేసినట్లయితే అలాంటి అల్లరి మోకలు దౌర్జన్యం చేసే బాబుని ఏ విధంగా ఎలా మాబులు చెదరగొడతాము, ఎలాంటి రైడ్ గేర్ ఉపయోగిస్తాము, ఎట్లా దాన్ని రెస్పాన్స్ చేస్తాము, దాంట్లో ఉన్న లేయర్స్ అనేది అందరూ తెలియడం కోసం ఇక్కడ ఈ మార్కెట్
నెల్లూరులో చేసాం, ఈరోజు ఇక్కడ చేసాం కావల్లో. ఈ ఉద్దేశం ఏంటంటే ఎలాంటి అల్లరి మోకలకి ఎట్లా అనుమతి చేస్తాము, ఏ విధంగా బాబుని డిస్కస్ చేస్తాము అనేది ఆ సీక్వెన్స్ వైజ్ ఫస్ట్ చెప్పేసి తక్కువ ఫోర్స్తో ఎక్కువ లాభం పొందే విధంగా మా ఆపరేషన్ ఉంటుంది. జనరల్గా చెప్తే వెళ్ళిపోయే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితిలో లాఠీ చార్జ్ చేయం. చెప్తే వెళ్ళిపోయే వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు, యాక్షన్ ఉండదు. ఎవరైతే బాబు హింసాత్మకంగా ఉంటుందో వాళ్ళ మీద గ్యాస్ వేస్తాము, తర్వాత లాఠీ చార్జ్ చేస్తాము. అప్పుడే చెప్పినా కానీ అనకపోతే అల్లరి అది వైలెంట్ మేనర్లో మారినప్పుడు ఆ ధర్నా కానీ ఆ అల్లర్ల మొక్కల యొక్క చేష్టల దౌర్జన్యాలు వైలెంట్గా మారినప్పుడు మాత్రమే అనౌన్స్ చేసేసి వార్నింగ్ చేసి వాళ్ళ మీద కాపుగా సీక్వెన్స్ని ఎట్లా జరుగుతుందనేది మనం ఇప్పుడు జరిగింది. ఫస్ట్ మనం గ్యాస్ సెల్స్ ఉపయోగించాము, గ్రెనేడ్స్ ఉపయోగించాము, తర్వాత లాఠీ చార్జ్ చేసాము, తర్వాత వార్నింగ్ చేసి ఫైరింగ్ చేయడం జరిగింది. అది ఈ విధంగా ముందస్తుగా ఏదైతే నోటీసెస్ ఉన్నారో వాళ్ళందరూ బౌండింగ్ చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళలో కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉన్నారన్నట్టు ఇలాంటి Living life, every day, late at night, not okay. And I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror. ఇక్కడ వీళ్ళు కనపడుతున్నారుగా, వీళ్ళందరికీ అనేది ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. మొన్న నెల్లూరులో జరిగిందంట, ఈరోజు కావలి అనేది జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే ఎలా ఉండాలి, ఎలా అనేది జనాలు ఎలా ఉండాలి, రూల్స్ అనేది పాటించాలి, ఎలా అనేది ఉండాలని చెప్పి చెప్తున్నారు వాళ్ళకి. ఫ్రెండ్స్, ఇందాక సార్ చెప్పింది విన్నారుగా, సార్ మాటల్లోనే ఏం చెప్పాడు. June 4th అనేది 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పాడు సార్ అయితే. అండ్ అలాగే ఇంకొక మాట కూడా చెప్పాడు, ఫస్ట్ చెప్తా వింటే ఓకే, వినకపోతే చాలా సివియర్గా యాక్షన్ అనేది తీసుకుంటామని చెప్పారు. సో ఫ్రెండ్స్, దయచేసి ఎవరు కూడా June 4th ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు అనేది బయటికి రాకండి. ఆల్రెడీ సార్ మాటలోనే విన్నారు మీరు ఎంత స్ట్రిక్ట్గా జరుగుతాయో. ప్రతి ఒక్క టౌన్, ప్రతి ఒక్క విలేజ్, ప్రతి ఒక్క గొంతు అనేది పోలీసులను తిరుగుతుంటారు. సో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మీరైతే బయటికి రాకండి. ఇంకా అంత అభిమానం ఉంటే వాట్సాప్ స్టేటస్లోనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లోనో, ఫేస్బుక్ స్టోరీస్లోనో, ట్విట్టర్లోనో ఇలా సోషల్ మీడియాలో కానీ పెట్టుకోండి తప్ప బయటకు వచ్చి కేసులో ఇరుక్కోకండి. సో ప్లీజ్, ఇది నా నుంచి, దయచేసి ఎవరు బయటికి రాకండి ఫ్రెండ్స్. స్టే సేఫ్, బీ హ్యాపీ. సో ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసరికి. జై జవాన్, జై కిసాన్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. సరే అయితే ఉంటా, బాయ్.